సార్ నమస్తే. నమస్తే నమస్తే సార్. ఎలా ఉంది మొత్తానికి అయితే మరి అవతలి పార్టీని గుక్క తిప్పుకోనియకుండా కూడా చేస్తూ ఇప్పుడు సడన్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సో దీని పట్ల మరి ఇదంతా గెలుపు కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? ఈ ప్రక్రియ అంతా చాలా రోజుల సందే మీడియాలో కావచ్చు, అదేవిధంగా చాలా స్పష్టంగా నోటిఫికేషన్ ప్రకటించి, అదే కాక ఓటర్లకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే కాల్ఫర్ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో పెట్టే పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఈరోజు అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సిఇఓ గారు చాలా స్పష్టంగా నోటిఫికేషన్ ప్రకటించారు. రేపటి నుంచి నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా అదేవిధంగా విత్డ్రా డేట్ కావచ్చు, అదేవిధంగా పోలింగ్ డేట్ 11వ తారీఖు, ఫలితాలు 13, అదే కాకుండా 16వ తారీఖు నాడు చైర్మన్ కావచ్చు, మేయర్లకు సంబంధించినటువంటి తంతంతా కూడా పూర్తి కాబోతుంది. ఇక్కడ ప్రధానంగా 52,43,000 మంది ఓటు ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇందులో ప్రధానంగా 26,80,000 మంది మహిళలు, 25,62,640 మంది పురుషులు ఉపయోగించుకుంటున్నారు. దాదాపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆల్రెడీ ఈ ప్రక్రియ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, పార్లమెంటు వారిగా మంత్రులు ఇన్ఛార్జిగా ఆల్రెడీ నియమించుకున్నారు. అదే కాకుండా ఎక్కడైతే సమస్యలు పరిష్కరించే ప్రయత్నం, మంత్రుల మీద బాధ్యతలు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ వర్క్ అలకాడు కూడా చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మున్సిపాలిటీలు కావచ్చు, మేయర్లు గెలిచే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు, ఇప్పుడు నల్గొండ మున్సిపాలిటీ చూసినట్లయితే దాదాపు 252 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించుకుని పనులు జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఒక్కొక్క డివిజన్ ₹1 కేటాయించుకుని అక్కడ కూడా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా తెలంగాణ రాష్ట్రం అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మున్సిపాలిటీల సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఇప్పటికే మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్లు కావచ్చు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా 24 నియమించుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, ₹500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదే కాకుండా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే దైవేద్యం ఏదైతే పథకం ఉందో దానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా రైతాంగం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదే కాకుండా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అన్ని నెరవేరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. కాబట్టి మొన్న 66% సర్పంచ్లలో కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. అదే కాకుండా రేపు జరగబోయే మున్సిపాలిటీ కూడా అత్యధిక మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ గెలుస్తానే పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తప్పుడు హామీలు కావచ్చు, తప్పుడు వాగ్దానాలతో తెలంగాణ రాష్ట్ర అధికారులకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ విధ్వంసం చేసిన విషయాన్ని పట్టణ ప్రజలు ఇంకా గుర్తిస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏమో మతం మీద ఓట్లు అడిగే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. వారికన్నా కూడా దేవాదాయ శాఖకు సంబంధించి దేశంలో అత్యధిక తాపడం కావచ్చు, దేవాదాయ శాఖ దాదాపు 2,000 కోట్ల రూపాయలు కేటాయించుకొని వేములవాడ లాంటి టెంపుల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ కూడా పునరుద్ధరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. దాదాపు 600-500 టెంపుల్లో అదేవిధంగా దీప నైవేద్య పథకాన్ని కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నెలకు ₹10,000 చెల్లిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో ఏదైతే ప్రాపగండ క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే గతంలో 80% సర్పంచ్ గెలిచినప్పటికీ 24% పరిమితమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మేమే గెలిచినామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ముక్కోన పోటీ, కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా 2 పార్టీల మధ్య పోటీ జరగబోతా ఉంది. కాబట్టి ముక్కోన పోటీ జరిగినా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ గెలిపే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చేయబోతా ఉంది, ఇప్పటివరకు ఎందుకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 417 హామీలు ఇచ్చినామో ఇంకా హామీలు కూడా కొన్ని నెరవేర్చని పరిస్థితి ఎందుకు వచ్చిందో అన్ని విషయాలు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని చితికిపోయేటట్టు చేసింది ఆనాడు కేసీఆర్ గారు అని చెప్పేసి పట్టణ ప్రజలంతా కూడా గ్రహిస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కొంత ప్రలోభాలకు గురి చేసినప్పటికీ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు, అదే కాకుండా విద్యావంతులంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ సాధ్యంత వరకు వాళ్ళకు దోషిన దాంట్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి పనులు చేస్తారని చెప్పేసి ఒక ఆదరణ అయితే లభిస్తుందని చెప్పేసి మేము భావిస్తాము. దానిలో భాగంగా ఇప్పటి కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీస్ ఎలక్షన్ లో గెలిచినాం. సర్పంచ్ ఎలక్షన్ లో 15-20% నుంచి 66% మీద పరిస్థితి. అదే కాకుండా లోక్సభ ఎన్నికల్లో కూడా 4 ఎంపీల నుంచి 8 ఎంపీలు పోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో
19 ఎమ్మెల్యేల నుంచి దాదాపు 65 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 2 పెడితే 67 ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఖర్చు తక్కువ చేసుకొని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మాస్టర్ ప్లాన్ రూపొందించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా ఇంకా చాలా పార్టీలు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ అదేవిధంగా మేయర్లు, అదేవిధంగా కార్పొరేట్ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. ఓకే చరణ్ గారు, ఇప్పుడు ఓవరాల్గా వార్ వన్ సైడ్ అనే కాన్ఫిడెన్స్ మీరు వ్యక్తం చేస్తున్నారు, కానీ పట్టణాల్లో మీరు ఇంతవరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా మీరు నిధులు కేటాయించలేదు, పట్టణాల్లో అభివృద్ధి చేయలేదని బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి కదా. నల్గొండకు సంబంధించి 252 కోట్ల రూపాయలు, నిజామాబాద్ సంబంధించి ప్రతి డివిజన్ ₹1 కోటి, మాకు లెక్కలతో సహా 116 మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసినామో మాస్టర్ ప్లాన్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కావచ్చు, అదే కాకుండా ఒకనాడు ముఖ చిత్రం వేరు, ఇప్పుడున్నటువంటి ముఖ చిత్రం వేరు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి రుణమాఫీ ఒకటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా వ్యవసాయదారులకు అందించే మెషినరీస్ మీద కూడా సబ్సిడీలు అందిస్తా ఉంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ద్వారా 53 లక్షల కుటుంబాలకి, అదే కాకుండా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, అదే బోనస్ కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులను అన్ని కూడా చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఎంప్లాయ్మెంట్ సంబంధించి 70,000 ఉద్యోగాలు ఎక్కడ కూడా చిన్న పొరపాటు తిరగకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉద్యోగాలు ఇచ్చింది. అదే కాకుండా డిఏ కూడా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వచ్చిందని ప్రకటించింది. ఇంకా ఇవ్వాల్సిన అవకాశం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించాలని చెప్పి చాలా స్పష్టంగా ప్రజలకు వివరించడం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే యూనియన్లను కూడా పునరుద్ధరించడం, అదే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి దావోస్ కావచ్చు విదేశీ పర్యటన చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలతో గ్రహిస్తారు మతం పేరు మీద భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక నిధులు తీసుకురావాలనేవి రాస్తేననే విషయాన్ని ప్రజలకు గ్రహించారు. అదే కాకుండా రామగుండం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే కాకుండా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే కాకుండా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కావచ్చు, వీరనారి సాకలైలం యూనివర్సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అన్ని రకాలుగా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ మూసిని పునరుజ్జింపజేస్తామని చెప్పేసి 3 జిల్లాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. హైదరాబాద్ ప్రపంచ స్థాయికి వచ్చే విధంగా హైదరాబాద్ తీసుకుపోయే ప్రయత్నంలో డ్రైపోర్ట్ కావచ్చు, పోర్ట్ సిటీ నిర్మాణం కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదేవిధంగా రైలు రింగ్ కావచ్చు, అదేగా రైలు రింగుతో పాటు వాటర్ రింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ రింగ్ కావచ్చు, అన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా మార్చిలో కూడా మూసీ సంబంధించి కూడా డిపిఆర్లు వస్తాయి. అదే కాకుండా అప్పుడు కూడా శంకుస్థాపన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉంది. అదే కాకుండా ఎలివేటెడ్ కారిడార్లు ఇప్పుడు పారడైజ్ నుంచి షామీర్పేట వరకు కావచ్చు, అదే కాకుండా మహానగరానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించుకొని 300 కార్పొరేటర్గా ఏర్పాటు చేసుకున్నాం. అదే కాకుండా కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ, పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ, రూరల్ రీజనల్ ఎకానమీ అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించుకొని, అదే కాకుండా మీరు చూస్తా ఉన్న సమ్మక్క సారక్క టెంపుల్ కి 251 కోట్ల రూపాయలు, అదే యాదాద్రి నరసింహస్వామికి అయితే దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అత్యధిక తాపడం 2,000 కోట్ల రూపాయలతో దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా దేవాదాయ శాఖ నిధులు కేటాయించే పరిస్థితి చూసినాం. తెలంగాణ రాష్ట్రం నిధులు కేటాయించుకునే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతావు. కాబట్టి ఏ ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకో, ఏ ఒక్క అవకాశం బీఆర్ఎస్ పార్టీకో అది ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూనే, అదే కాకుండా అన్ని మతాలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి సర్వ మతాల యొక్క ఓట్లు కావచ్చు, అదేవిధంగా మతాలకు సంబంధించిన ఓట్లతో పాటు మహిళలకు సంబంధించి దేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ శక్తి స్టాల్ కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, సోలార్ లో భాగస్వాములు కావచ్చు, ఆర్టీసీలో ఏదైతే బస్సులు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ సంబంధించినట్టు చీరల విషయంలో కావచ్చు, స్కూల్ యూనిఫామ్లలో కావచ్చు, అదే కాకుండా ఎక్కడ చూసినా మహిళలకు సంబంధించినటువంటి సమ్మక్క సారక్కలో కూడా స్టాల్ కేటాయించి స్టాల్ కేటాయించి కాబట్టి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల కన్నా భిన్నంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆనాడు పరిపాలన, కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన ఖచ్చితంగా బేరీజు వేసుకుని ఓట్లేస్తున్న పూర్తి విశ్వాసం ఉన్నాం. ఓకే చరణ్ గారు, ఇప్పుడు మీరు ప్రతిపక్షాలకు ఎలాంటి మీరు అవకాశం ఇయ్యరని చెప్తున్నారు. ఒక మాటకు సమాధానం చెప్పండి. మీరు 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఒక మాట చెప్పారు, కానీ ఆ మాటకు సంబంధించి మొన్న పంచాయతీ ఎన్నికల్లో నిజంగానే గుర్తులు లేవు. సో దాంట్లో సుప్రీంకోర్టు దాంట్లో సీలింగ్ ఉందని చెప్పి మీరు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు గుర్తులతో నడిచే ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో పార్లమెంటు కూడా ఇప్పుడు
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, కానీ ఆ అంశంలో మీరు బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎలాంటి ప్రక్రియ చేపట్టినట్టు ఎక్కడ కనిపించట్లేదు. దీనికి ఏం చెప్తారు? సార్ 34%, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 22% మాత్రమే బీసీలకు మున్సిపల్ చైర్మన్ కావచ్చు మేయర్లు ఇచ్చిన పరిస్థితి. అధికారికంగా 34%, పార్టీ పరంగా మిగతాది కూడా ఖచ్చితంగా 42% పైచిలకి. ఎందుకంటే మన సర్పంచ్ ఎలక్షన్ 42% నుంచి 60% వరకు ఇచ్చారు. ఇప్పుడు 34% అఫీషియల్ గా. అదే కాకుండా హైదరాబాద్ లో అయితే 40%, అదేవిధంగా కార్పొరేటర్లు 122 కేటాయించిన పరిస్థితి. అదే కాకుండా నిజామాబాద్ లో 43%, అదే కాకుండా నిజామాబాద్ లో మహబూబ్నగర్ లో 43%, నిజామాబాద్ లో 40%, కొత్తగూడెంలో దాదాపు 60 వార్డులు కానీ అక్కడ ఎస్టీలు ఎక్కువ ఉన్న పరిస్థితి. అదే కాకుండా రామగుండంలో కాంగ్రెస్ అదే బీసీలకు 26% మాత్రం వచ్చినాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రకటించిన తర్వాత బీసీలకు సంబంధించి మిగతా అది పార్టీ పరంగా ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా టోటల్ వార్డ్స్ లలో కూడా ఈసారి 28.5% వచ్చింది. గతంలో 23% మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే 2996 వార్డులు ఉంటే బీసీలకు అధికారికంగా 28.5%. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచే అంశంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగణన 2 సార్లు అవకాశం ఇచ్చి, ఆన్లైన్ లో అవకాశం ఇచ్చి, కులగణలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అదే విధంగా కేటీఆర్ గారు వివరాలు నమోదు చేసుకోలేదు. అదే కేంద్రంలో ఒక మాట తెలంగాణ ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నారా? దాని పట్ల మరి తెలంగాణ ఎంపీలు మాట్లాడుతున్నారా? సో దీని మీద చర్చ చేయబోతున్నారా? మీరు పట్టుబడుతున్నారా? దానికి సంబంధించి చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ సంబంధించి బీసీల అంశం విషయంలో వెనకపోయే ప్రసక్తి లేదని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోయే ప్రయత్నం జరుగుతా ఉంది. మరి జనగణనలో కులగణన చేస్తానని చెప్పిన భారతీయ జనతా పార్టీ మొన్న నోటిఫికేషన్ మాత్రం జనగణనకు మాత్రం ఇచ్చారు, కులగణకు ఇవ్వని పరిస్థితి. రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అయితే వారు ఇవ్వని పరిస్థితి. ఇప్పియండి చెప్పేసి మా ముఖ్యమంత్రి స్వయాన బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి కోరిన వారి కూడా మౌనం వహిస్తా ఉన్నారు. అదే కాకుండా కార్ రేసింగ్ వ్యవహారంలో డిఓపిటి అనుమతి కూడా కోరిన మేము. ఎందుకు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అరవింద్ కుమార్ గారిని విచారించాలని డిఓపిటి అనుమతి కావాలి. ఆల్రెడీ కేటీఆర్ గారికి గవర్నర్ అనుమతి ఇచ్చిన అది కోరితే అది కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తాం. నిధులు తెస్తలేరు, అనుమతి ఇస్తలేరు. కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ కోరితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మతం పేరు మీద మాత్రం ఓట్లు వేయించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పబ్బం గడుపునే ప్రయత్నంలో ముందుకు పోతుంది. మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి హిందువుల ముస్లింల మధ్య పంచాయతీ రెడ్డి పెట్టే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఆ అవకాశాన్ని వారికి కల్పించకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వమతాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పాటుపడతా ఉంది. అదే కాకుండా బీసీల రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సిద్ధశుద్ధితో ముందుకు పోయిందో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. కాబట్టి కోర్టుల్లో అవి వివాదాలు ఉన్నాయి. అదే కాకుండా రాష్ట్రపతి దగ్గర ఇవన్నీ కూడా బిల్లు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మన సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి 66%, మా పార్టీ చాలా మంది పోటీ చేసినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళంతా పోటీ చేయాలి. పోటీలో గెలిచిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు పోటీ చేసిన మూలంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా రావాల్సిన స్థాయిలో సర్పంచ్ గెలవని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ లో అట్లాంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా సముదాయించే ప్రయత్నాలు కావచ్చు, ఇండిపెండెంట్ లేకుండా చూసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులను 17 పార్లమెంట్ ప్రకటించుకున్నాం. ఆల్రెడీ జిల్లాలో మంత్రులు ఉన్నారు. అదే కాకుండా ఉమ్మడి జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ సమాజంతో గమనిస్తూనే ఉన్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ చరణ్ గారు. ఒకసారి గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి గారితో మాట్లాడదాం. లక్ష్మీనరసింహారెడ్డి గారు వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తే మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి. సార్ చెప్పండి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ కొంత ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ